వేములవాడ పట్టణంలో జరుగుతున్న ప్రధాన రహదారి విస్తరణ మూలవాగుపై రెండో వంతెన నిర్మాణం పేరుతో ప్రభుత్వ చర్యలు కక్ష సాధింపు విధానాన్ని తలపిస్తున్నాయని బీఆర్ఎస్ నేత వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నామని అహంకారంతో ప్రజలపై దాడులు చేస్తే కర్రు కాల్చి వాత తప్పనిసరిగా పెడతారని ఆయన హెచ్చరించారు. మంగళవారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వేములవాడలోని కూల్చివేతలను క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడారు. కనీస గడువు ఇవ్వకుండా అధికారులు అర్ధరాత్రి జేసీబీలతో కూల్చివేతలు జరపడం ప్రజాస్వామ్యానికి అవమానమని మండిపడ్డారు. గత నెల 16న కొద్దిసేపట్లోనే రహదారిపై ఉన్న కొన్ని దుకాణాలు, ఇండ్లను కూల్చేయడం దారుణమని అన్నారు. నోటీసులు లేకుండా, పరిహారం లేకుండా ప్రజల ఇళ్లు నేలమట్టం చేస్తారా? ఇది ప్రజాపాలన లేక రాజరికమా అని ప్రశ్నించారు. తిప్పాపూర్లో కొందరికి గజానికి 8,500 మాత్రమే పరిహారం ఇస్తామన్న అధికారుల ప్రకటనను ఆయన ఎండగట్టారు. 90% భూములు కోల్పోయిన వారికి ఏమిస్తారు? ఆ భవనాలు ఎక్కడ? భవనం కడుతున్నామన్న విషయాన్ని ఇప్పటికీ బాధితులకు చెప్పకుండా ఎలా ముందుకెళ్తున్నారని నిలదీశారు. నిర్వాసితులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను కలుసుకుని గడువు ఇవ్వమన్నా స్పందన లేకుండా కూల్చివేతలు చేయడం దుర్మార్గమన్నారు. ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేములవాడ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అనుకూలమే అయినా ప్రజలపై జరిగే అన్యాయాన్ని మాత్రం ఖండిస్తామని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలను లెక్క చేయకుండా కక్షతో పాలిస్తే ప్రశ్నించక తప్పదు. ప్రజలు క్షమించరని హెచ్చరించారు. తిప్పాపూర్లోని దౌర్జన్య కాండ గవర్నమెంట్ నుండి, ఎందుకంటే ప్రజల కోసమే గవర్నమెంట్ అని చెప్పి కక్షపూరిత విధంగా ఆదివారం రాత్రి వచ్చి మరి ఇక్కడ మిషన్లు పెట్టి వీళ్లకు నోటీసులు ఇవ్వకుండా, మరి వీళ్ళకు ఎటువంటి కాంపెన్సేషన్ ఇవ్వకుండా, మరి సోమవారం పొద్దున్నే, అంటే వాళ్ళకి తెలియని కూడా తెలియదు పాపం, ఇప్పుడే నువ్వు బయటకు వెళ్ళని కూలగొట్టిన విధానము తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ మేము ఖండిస్తూ ఉన్నాం. నేను స్థానిక శాసనసభ్యులు అడుగుతా ఉన్నా, ఏం తొందర ఉంది ఇవాళ నీకు? ఇవాళ రెండో బ్రిడ్జ్ కొన్ని సంవత్సరాలే మొదలై, మీరు మొన్ననే మళ్ళా పునర్నిర్మాణం అని ఇవాళ ఒక కొబ్బరికాయ కొట్టి ఇప్పటికే 3-4 నెలలు అయింది. అక్కడ ఒక తట్టెడు మట్టి కూడా తీయలేదు. ఆ బ్రిడ్జ్ అయిన తర్వాత మీకు ఈ రోడ్ ఉపయోగపడుతుంది తప్పితే అంతవరకు ఇప్పటివరకు ఉపయోగపడదు. పాపం ఇక్కడ చూస్తే ఇల్లు 7 గుంటలు ఉండే ఇక్కడ వరకు, ఇప్పటికే రోడ్డు వెడల్పులో 3.5 గుంటలు పోయింది. ఉమ్మడి కుటుంబంలో పాపం పిల్లలు, ఆడోళ్ళు వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు, ఆరోగ్యపరంగా ఎట్లున్నారని చూస్తూ ఉన్నారు. మరే ఉన్న పరంగా ఇంకొక 3.5 గుంటలు కూడా దౌర్జన్యంగా రూపాయి కాంపెన్సేషన్ లేకుండా తీసి నల్లా కరెంట్ కట్ చేసుడు, ఇది చాలా బాధాకరమైన విషయం అని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు మీకు ఈ ప్రజల పట్ల ఎందుకు కోపం ఉంది? గౌరవ శాసనసభ్యులు గారు మీ ద్వారా కృషిస్తాము. మీరు చూస్తున్న గుడి నుండి రోడ్డు వెడల్పు మొదలుపెట్టి పోయిన నెల 16 అంటే ఇలాంటికి ఒక నెల రోజులైంది. అక్కడ కూడా పాపము ఎవరైతే ఇండ్లు కానీ దుకాణాల సదుపాయాలు కోల్పోయే వ్యక్తులు కూడా మాకు కొన్ని గంటల వ్యవధి ఇవ్వండి, లేదా 1 రోజు 2 రోజులు ఇవ్వండి అని శాసనసభ్యుల్ని పోయి వారు వేడుకుంటే నేను ఏం చేయలేని చెప్తే ఉన్న పరంగా ఫర్నిచర్ ఉన్నట్లు కూడా అట్లే గులగొట్టడం జరిగింది. వారికి కూడా అప్పుడున్న ఆర్డీఓ 33,000 రూపాయలు గదానికి ఇస్తా, న్యాయం చేస్తా అని వారు చెప్పి, మరి వారి ట్రాన్స్ఫర్ ఇంకో కొత్త ఆర్డీఓ గారు వచ్చి మేము చెప్పలేదు, మాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అంతకుముందున్న శాసనసభ్యులు 35 కోట్ల వాళ్ళని మెప్పించి 35 కోట్ల రూపాయల మరి జీవో తీసుకొచ్చి వాళ్ళ కాంపెన్సేషన్ ద్వారా ఇవ్వబోతే, ఇవాళ ఈ గవర్నమెంట్లో కేవలం 21-22 వేల కోట్ల రూపాయలే మరి కాంపెన్సేషన్ ఇచ్చట్లో మతలమైంది. 12-13 కోట్లు పాత రేట్ ప్రకారం నిర్ధారించింది. ఇవాళ ఎందుకు తగ్గింది అని మీ ద్వారా వారు ప్రశ్నిస్తూ ఉన్నాను. మనకి ఏదైతే తొందరగా మీరు ఏదైతే ఉద్దేశంతో గూలగొట్టినరో ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా ఎందుకు ఎత్తిపోయలేదు? అంటే మీ ఎందుకు కక్ష సాధిస్తూ ఉన్నారు? దీన్ని గూలగొట్టిందని వెనుక రోడ్లు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి. ఏ ఎమర్జెన్సీ అయినా ఓ అంబులెన్స్ పోవాలన్నా, ఏదైనా కారు పోవాలన్నా పోయే పరిస్థితి లేదు. దీని వెనుక మతలబేంది? ఇలా గుడి మీరు మరి దాన్ని పునర్నిర్మాణం చేస్తా, ఇంకో మంచి ఎక్స్పాన్షన్ చేస్తా, సుందరీకరణ చేస్తా అని మీరు చెప్పడం జరిగింది. మేము దానికి వ్యతిరేకం కాదు, స్వాగతిస్తున్నాను కూడా మీకు చెప్పడం జరిగింది. కానీ మీరు చేసే విధానం తప్పు, మీరు చేసే కక్షపూరిత ధోరణి తప్పు. ఎందుకంటే అదే నిర్దేశం. మీరు ఏదైతే వేగంతోనే గూలగొట్టినరో మరి ఇప్పుడు నెల అయినా కూడా ఎందుకు తీయలేదు? 1 రోజు 2 రోజులు కూడా మీరు చేస్తే ఎందుకు చేయలేదు? మీరు అంటూ ఉంటారు
మీరు 10 ఏళ్లలో ఏం చేసిండ్రు అని. 10 ఏళ్లలో మేము ఇటువంటి కక్షపూరిత పని ఎప్పుడు కూడా చేయలేదు. మేము ఏదైనా పని చేయలేదంటే పేద ప్రజలను కక్షపూరితంగా రోడ్డు మీద వేయలేదు. అదే మేము చేసింది. ఇలా మరి బద్దిపోచమ్మ అక్కడ కూడా మరి మేము ఎక్స్పెన్షన్ పోయినప్పుడు వాళ్ళందరినీ పిలిచినాము, వాళ్ళందరితో చర్చించినాము. 30,000 రూపాయలు గదం ఇచ్చి ఏ దుకాణ సదుపాయానికి ఎంత వాల్యూ కట్టి వాళ్ళని మెప్పించి వాళ్ళు ఒప్పించి వారు కోరిన సమయాన్ని ఇచ్చి వారు సంతోషంగా పంపి అక్కడ కట్టబోయే ఈ మన దుకాణ సదుపాయంలో వారికి మళ్ళీ ప్రిఫరెన్స్ ఇస్తానని రాసేయడం జరిగింది. వాళ్ళకి సన్మానించి వాళ్ళని పంపడం జరిగింది. ఇవాళ మీరేం చేస్తున్నారు? ఇవాళ జబర్దస్తిగా భయభ్రాంతులు చేసి, ముఖ్యంగా తిప్పాపూర్లో మరి ఆదివారం రాత్రి వచ్చేంత తొందర ఏముంది? ఇక్కడ బ్రిడ్జే కాలేదు, ఏం తొందర ఉంది? ఇవాళ వీళ్ళకి ఒక్క రూపాయి ఇవ్వకుండా కూడా వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళ సామాన్లు తీసుకుంటే గులగొట్టవలసిన అవసరం ఏముంది అని నేను ఇవాళ మీ ద్వారా మరి సంబంధిత అధికారులు కానీ ఎమ్మెల్యే గారిని నేను ముఖ్యంగా చేస్తూ ఉన్నాను. ఇది కక్షపూరితం కాదా? ఇది ప్రజాపాలన. కాంగ్రెస్ వచ్చి ప్రజాపాలన అంటే పేద ప్రజలను అక్కడ హైదరాబాద్లో హైడ్రాని, ఇక్కడ వచ్చి రోడ్ వైడనింగ్ అని, ఇదేనా మీరు చేసే భయభ్రాంతులు చేసేదే మీ ప్రజాపాలన? కాంగ్రెస్ తత్వమే ఇదా అని మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను. గౌరవ శాసనసభ్యులు మీరు చెప్పినరు జూన్ 15కు గుడి బంద్ చేస్తా అని, అప్పుడు భక్తులను ఆందోళన పెట్టినరు. ఆ భక్తులను ఆందోళన పెట్టిన తర్వాత మరి తర్వాత అడిగితే మేము చెప్పలేదు అంటున్నారు. అసలు ఇక్కడ కూడా అసలు మీకు నిజంగా కూడా తెలిసి జరుగుతుందా, తెలియ జరుగుతుందా? ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు మీకు తెలియకుండా జరుగుతుందంటే చాలా బాధాకరమైన విషయం. మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీద ఉంది. పేద ప్రజలను కాపాడవలసిన బాధ్యత మీద ఉంది. ప్రజాస్వామ్యంలో మనం ఎన్నుకోబడ్డది 5 ఏళ్ళకు ఒకసారి. ప్రజలు మనకు పట్టం కట్టింది వాళ్ళ సుఖము సంతోషాలు చూసేదానికి, కానీ వాళ్ళ భయభ్రాంతులు చేసి రోడ్డు మీద వేసి వాళ్ళ బాధను, వాళ్ళ ఏడుపులు, వాళ్ళ ఉసురు దాకేదానికోసం కాదు అని మీ ద్వారా తెలుస్తాను. ఇప్పటికైనా మీరు ఆలోచించండి. అలా రండి ఇక్కడికి, ఎవరెవరో బాధలు వినండి, వారికి తగిన న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము న్యాయం చేస్తూ ఉన్నాం. మేము కోరుతా ఉన్నాం వారిని. లేని పక్షంలో తప్పకుండా ఈ పేద ప్రజల వెంట ఉండి తప్పకుండా మేము వారికి న్యాయం చేస్తామని ద్వారా తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి గౌరవ సాక్షులు మీరు ఆలోచించండి. ఇలా ఏం చేసినారు? 10 ఏళ్ళలో ఏం చేసినంటే 30 ఎకరాలు మేము మెప్పించి ఒప్పించి ఎక్కడైన విధంగా ఎఫ్టీలో ఉన్నా కూడా లేదంటే బఫర్ జోన్లో ఉన్నా కూడా 90 లక్షల రూపాయలు ఎకరానికి ఇచ్చి వాళ్ళని మెప్పించి ఇచ్చినాం. ఇలా మీరు చేయబోయే అభివృద్ధి మేము సేకరించిన భూములు అనేది మర్చిపోద్ది. ఇలా మీరు అన్నదాన సత్రం కడతా అంటే మీరు సేకరించిన దానిలో కాదు. ఇలా వేములవాడలో నీళ్ళ కరువు ఉండే, 42 కోట్ల రూపాయలు పెట్టి మిషన్ భగీరథ ఇచ్చి నీళ్ళ కరువు లేకుండా చేసిన ఘనత బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్లలో. ఇవాళ ధర్మగుండంలో మరి ఒక మంచి స్వచ్ఛమైన నీళ్లు భక్తితో వచ్చిన భక్తులు స్నానం చేయాలంటే 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి ఇలా మిషన్ భగీరథ నీళ్లు నిరంతరంగా ఉండే ప్రక్రియ చేపట్టింది బీఆర్ఎస్ పార్టీ.